దాదాపు 9 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లో చిక్కుకుపోయిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ భూమిపైకి రాబోతున్నారు. భారత కాలమాన ప్రకారం మార్చి 19న తెల్లవారుజామున వ్యోమగాములు సునీత విలియమ్స్, బ్యారీ బుచ్ విల్మోర్లు ప్రయాణిస్తున్న స్పేస్ క్రాఫ్ట్ అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో దిగుతుంది. ఈ తరుణంలో సునీత విలియమ్స్ ఇప్పటి వరకు ఏం చేశారు, భారత్లో ఆమె కుటుంబ నేపథ్యం ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. సునీత విలియమ్స్ అమెరికాలో పుట్టి పెరిగారు. ఆమె తండ్రి దీపక్ పాండ్య భారతీయుడు. గుజరాత్లోని మొహసానా జిల్లాలో జులసాన్లో పుట్టి పెరిగిన ఆయన ఒక డాక్టర్. అహ్మదాబాద్లో వైద్య విద్య అభ్యసించిన తర్వాత తన సోదరుడు అమెరికాలో ఉండడంతో ఆయన కూడా అక్కడికి వెళ్లారు. అక్కడే స్లోవేనియన్ సంతతికి చెందిన ఉర్సులిన్ బోనీని పెళ్లాడారు. వారికి 3 సంతానం. వారిలో ఒకరే సునీత విలియమ్స్. సునీత 1965లో పుట్టారు. సునీత తండ్రి హిందువు కాగా తల్లి క్యాథలిక్. చిన్నప్పటి నుంచి సునీత విలియమ్స్ ఫిట్నెస్పై దృష్టి పెట్టారు. 6 ఏళ్ల నుంచి స్విమ్మింగ్ పోటీలో పాల్గొంటూ పలు పథకాలను సాధించారామె. జంతువులపై ప్రేమతో పశు వైద్యురాలు అవ్వాలనుకున్నారు. కానీ తాను కోరుకున్న కాలేజీలో సీటు రాకపోవడంతో తన తండ్రి సూచనతో 1983లో యుఎస్ నేవల్ అకాడమీలో చేరారు. శిక్షణ అనంతరం 1989లో ట్రైనీ పైలట్గా అమెరికన్ నేవీలో చేరారు. సునీత విలియమ్స్ మొదట ఒక నేవల్ ఏవియేటర్గా పనిచేశారు. ఆమె దాదాపు 30 విభిన్న రకాల విమానాలను 2700 గంటలకు పైగా నడిపారు. 1993లో హ్యూస్టన్లో ఉన్న జాన్సన్ స్పేస్ సెంటర్ను సునీత సందర్శించారు. చంద్రుని మీదకు వెళ్ళొచ్చిన ఆస్ట్రోనాట్ జాన్ యంగ్తో కలిసి అక్కడ ఆమె పనిచేశారు. ఆయన నుంచి ఎంతో స్ఫూర్తి పొందిన సునీత విలియమ్స్ నాసాకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఆ దరఖాస్తు రిజెక్ట్ అయింది. కానీ సునీత వెనకడుగు వేయలేదు. 1995లో ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్ డిగ్రీని పొందారు. 1997లో మళ్ళీ నాసాకు దరఖాస్తు చేసుకున్నారామె. అలా 1998లో తొలిసారి సునీతను ట్రైనీ వ్యోమగామిగా నాసా ఎంపిక చేసింది. సునీత విలియమ్స్ తొలిసారిగా 2006 డిసెంబర్ 9న అంతరిక్షంలోకి వెళ్లారు. ఎక్స్పెడిషన్ 14 బృందంతో కలిసి పనిచేశారు. ఎక్స్పెడిషన్ 15 స్పేస్ క్రాఫ్ట్ పై కూడా పనిచేశారు. 2007 జూన్ 22వ తారీఖున భూమికి తిరిగి వచ్చారు. రెండోసారి 2012 జూలై 15న అంతరిక్షానికి వెళ్లారు. అదే ఏడాది నవంబర్ 19న తిరిగి వచ్చారు. వాణిజ్యపరంగా అంతరిక్షంలోకి వెళ్తున్న తొలి వ్యోమగామిగా 2015లో సునీత విలియమ్స్ పేరును ప్రకటించారు. ఈ ప్రోగ్రాంను కొనసాగించిన సునీత విలియమ్స్ 2024 జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. కానీ వారిని తీసుకెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో సాంకేతిక సమస్యలు రావడంతో వారిని తీసుకురాకుండానే స్టార్ లైనర్ తిరిగి భూమిపైకి వచ్చేసింది. దీంతో ఈసారి అంతరిక్ష యాత్ర 8 రోజులు కాస్త 9 నెలలు అయింది. ఇక ఆమె వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే నేవల్ అకాడమీలో ఉన్నప్పుడే మైకేల్ విలియమ్స్తో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు అది ప్రేమగా మారడంతో 1987లో మైకేల్ సునీతలు పెళ్లి చేసుకున్నారు. మరోవైపు అంతరిక్ష ప్రయాణాలకు వెళ్ళినప్పుడు తనతో పాటు సమోసా తీసుకెళ్లినట్లు 2013లో విద్యార్థులతో మాట్లాడుతూ సునీత చెప్పారు. చదువుకోవడానికి ఉపనిషత్తులు, భగవద్గీతను కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. అలా ఇండియన్ ఫుడ్పై ఆమెకున్న ఇష్టాన్ని అనేక సందర్భాలు బయటపెట్టారు.